హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాంశ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజైతే నేను మనకి విజయవాడలో బిగ్ బజార్ ఉండేది, ఎవరికైనా గుర్తుందా? బీసెంట్ రోడ్ దగ్గరలో అనమాట. బీసెంట్ రోడ్ దగ్గరే బిగ్ బజార్ చాలా పెద్దది ఉండదు అనమాట. దానిలో ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసేసి రిలయన్స్ తీసుకున్నారనమాట. రిలయన్స్ వాళ్ళు అందులో స్టీల్ సామాన్లన్నీ కూడా 50% ఆఫ్ ఉన్నాయి. అండ్ క్లోతింగ్ అవి కూడా చాలా బాగున్నాయి. సో అందుకని వీడియో తీశాను. ఈ ఐటమ్స్ కూడా విత్ ప్రైస్తో మీకు పెడుతున్నాను. ఇవన్నీ ఏంటంటే డిస్కౌంట్ తీయకుండా అనమాట నేను పెట్టే ప్రైజెస్ అన్నీ. ఇవన్నీ 50% ఆఫ్ అనమాట. సో ఇప్పుడు ఇది 99 రూపీస్ అనుకోండి, ఆ 99కి మీరు ఆఫ్ చేసుకోవాలంటే 50 రూపీస్ అనమాట. అలా అనమాట. మొత్తం అన్నీ కూడా ఆఫర్స్ పెట్టారు. చాలా చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా అలానే తక్కువ కాస్ట్ క్వాలిటీ లేదనుకోకండి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఐటమ్స్ అన్నీ కూడా. అంటే డెలికేట్గా ఉండడం అలాంటివి అయితే ఏమీ లేవు. చాలా స్ట్రాంగ్గా బాగున్నాయి. ఒక్కటే కాదు, స్టీల్ ఐటమ్స్ అయితే పెద్ద పెద్ద లంచ్ బాక్సెస్, పాల క్యాన్లు ఉంటాయి కదా, అవి మొత్తం ఇంట్లో స్టోర్ చేసుకునే పెద్ద పెద్ద డబ్బాలు అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో విత్ ప్రైజెస్తో మీకు చూపిస్తున్నాను, చూసేసేయండి. ఇవన్నీ కూడా మనం ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వచ్చు, లేకపోతే మనం కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ సారీ పెడతారు కదా, అలాంటి వాళ్ళకి కూడా. అంటే ఇక్కడ మనం 1 టౌన్ అక్కడ వెళ్ళి ఏం చేస్తామంటే బార్గెన్ చేస్తూ ఉంటాం. అలా బార్గెన్ చేయకుండా అదే బార్గెన్ కంటే చాలా తక్కువకి ఇక్కడికి తక్కువ ప్రైస్కి వచ్చేస్తాయి. ప్లేట్స్ అయితే మనం ఒక హ్యాండ్తో మొయ్యలేమన్నమాట, అంత స్ట్రాంగ్గా ఉంది. మేమేంటంటే అలా జస్ట్ ఏదో చిన్న పని నుండి వెళ్ళి లోపలికి వెళ్ళాం, ఎలా ఉంటుందో చూద్దామని. చాలా పెద్ద షోరూమ్ పెట్టారు. అంటే ఐటమ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి. మీరైతే వెళ్ళి చూడండి. ఇవైతే మీకు బాక్సెస్ ఇవి కనిపిస్తుందో లేవో తెలియదు, కానీ డబ్బాలు చాలా పెద్ద డబ్బాలు అనమాట. చాలా చాలా పెద్ద డబ్బాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు 50% ఆఫే. అసలు చాలా రీజనబుల్ అనిపించింది. క్యాప్స్ కూడా టైట్గా ఉన్నాయి. ఇవైతే మూతలు అనమాట. ఇవి 139 అలా స్టార్ట్ అయి ఉన్నాయి. 139లో ఆఫ్ అనమాట. అంటే 70 రూపీస్ అలా పడుతుంది ఆ ప్లేట్ ఒకటి. మనకి బయట అలానే తీసుకుంటారు, 75-80 రూపీస్ బయట కూడా తీసుకుంటారు. ఇవన్నీ కూడా పాల క్యాన్లు అనమాట. ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా ఒకే బ్రాండ్ అండి, అందుకని స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. ఐటమ్ అయితే మాత్రం వెయిట్ ఎక్కువ ఉంది. వెయిట్ పరంగా చూసుకుంటే వెయిట్కి తగ్గ మనీ అనుకుంటే కనుక మనకి చాలా తక్కువ అమౌంట్కే వస్తున్నట్టు. చాలా డబ్బాలు, ఇక్కడ చిన్న చిన్న బకెట్స్ ఉన్నాయి. ఈ బకెట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, బుజ్జిగా. ఇవి కూడా సైజెస్లో ఉన్నాయి. చిన్న సైజు, మీడియం సైజు, పెద్ద సైజు అలా ఉందన్నమాట. ఇవన్నీ కూడా ప్రైసెస్ కూడా వేరే వేరే కొన్ని. 315 కదా, అంటే 155 అలా పడుతుందన్నమాట. ఇది 375. ఇవన్నీ కూడా మీరు 50% ఆఫ్ చేసుకోవాలి. నేనైతే ఫుల్గా ఎంఆర్పి ఎంత ఉందో అంత మీకు చూపిస్తున్నాను. నేను పెట్టిన అన్నీ కూడా మీరు అందులో కట్ చేసుకోవాలి 50%. ఇది 315. ఇది కూడా చిన్న చిన్న చెంబులు, ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇదైతే చిన్న నెయ్యి గిన్నె. ఇదే బాగుంది, కొంచెం పెద్దగా ఉంది అనుకుంటే కింద ఇంకా పెద్ద నెయ్యి గిన్నె ఉంది, అదైతే ఇంకా చాలా బాగుంది. అది దగ్గర 1/4 kg పైనే పట్టేస్తుంది అనమాట నెయ్యి. అలా పెద్ద నెయ్యి గిన్నెలు కూడా ఉన్నాయి. ఇవేంటంటే ఇంట్లో యూజ్ చేసుకున్నట్లు చెంబు టైపు అలా అనమాట. ఇవన్నీ కూడా మామూలుగా అయితే పల్లెటూరులో మ్యాక్సిమం ఉంటాయి. నాకైతే ఐటమ్స్ అన్నీ చూసి తీసుకోవాలనిపించింది. కాకపోతే ఏంటంటే నేను మ్యాక్సిమం గ్లాస్ ఐటమ్స్ వాడతాను. అండ్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నవి కొన్ని ఉన్నాయి, కొన్ని లేనివి. ఇవన్నీ ఎందుకులే ఇంకా ఎక్కువైపోతున్నాయి, నేనైతే తీసుకోలేదు. కొత్తగా ఎవరైనా తీసుకోవాల్సిన వాళ్ళు, రీప్లేస్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ చాయిస్ అనమాట. ఇది కాఫీ చేసుకునేది, కాఫీ స్ట్రైనర్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. కాఫీ అలవాటు ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి. నేను ఒకసారి ఎక్కడో చూసాను, అక్కడైతే కాఫీ మేకర్ అసలు క్వాలిటీ లేదు. ఇదైతే నాకు క్వాలిటీ చాలా బాగుంది అనిపించింది. ఇవన్నీ కూడా బ్రాండెడ్ అండి. ఇవన్నీ మంచి బ్రాండెడ్, మంచి క్వాలిటీ. ఇది ఇలా కనిపిస్తుందా, చాలా వెయిట్ ఉందన్నమాట. చిన్నవే, చాలా చిన్నవే, కాకపోతే చాలా వెయిట్ ఉన్నాయి. సో మనం బయటికి వెళ్ళి ఎండలో అక్కడ ఎక్కడ తిరిగి వాళ్ళని బార్గెన్ చేసుకుని కష్టపడి వచ్చే కంటే ఇది నెయ్యి గిన్నె అనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. 425 అంటే మనకి 210 అలా పడుతుంది అనమాట ప్రైస్.
చాలా బెటర్ అనిపించింది. ఇది చపాతీ కానీ పూరి కానీ లేదంటే పాపడ్స్ కానీ అవి వేసుకుని పట్టుకెళ్ళడానికి అనమాట. కొంచెం ఎయిర్ తగలాలి కదా, ఎయిర్ తగిలే వాటికి స్ప్రౌట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ దేనికైనా యూస్ చేసుకోవచ్చు మామూలుగా డైలీ యూస్ చేసుకోవడానికి. అండ్ ఇవైతే మగ్స్, ఇవైతే కాఫీ మగ్స్ పెద్ద ఉన్నాయి, ఇవైతే పక్కన చిన్నగా టీ మగ్స్ ఉన్నాయి. ఇదైతే 2 ఉన్నాయి అనమాట. లోపల ఒక గ్లాస్ ఉంది, బయట ఇంకొకటి ఉంది. అంటే పట్టడం తక్కువే పడుతుంది, కాకపోతే గ్లాస్ మాత్రం పెద్దగా కనిపిస్తుంది అనమాట. ఇది కూడా అంతే. ఇదైతే ప్రైస్ ఏనండి, 50% కాదు, ఆల్రెడీ 125 75 రూపీస్కి పెట్టారు ఈ గ్లాసెస్ అయితే, అదొక్కటే. అండ్ ఇది కూడా మళ్ళీ 50%, 165 రూపీస్ది మనకి 50%కి వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా ఆయిల్ క్యాన్స్, పాల్ క్యాన్స్ అనమాట. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ. మామూలుగా బయట పాలకి అమ్ముకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. 799 అనమాట. ఇది 50% ఆఫ్, అంటే 400 వేసుకోండి, 400 అలా పడుతుంది. ఇవైతే పెద్ద పెద్ద క్యారేజెస్, చిన్న క్యారేజెస్ చాలా ఉన్నాయి. చిన్న స్నాక్స్ బాక్స్ నుంచి పెద్ద పెద్ద క్యారేజెస్ వరకు అసలు ఇంత స్టాక్ నేనైతే ఎక్కడా చూడలేదన్నమాట. బయట వన్ టౌన్ వాటిలో మనం కొంటుంటాం కదా, అక్కడ కూడా నేను ఇంత క్వాంటిటీ అయితే చూడలేదు. చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ కూడా సెట్స్ అనమాట. ఇవన్నీ మనం పెళ్ళిళ్ళకి కానీ గృహప్రవేశానికి కానీ లేదంటే ఏమైనా ఫంక్షన్స్, చిన్న ఫంక్షన్స్ కానీ ఇలా మనం ఇవన్నీ కూడా మనం గిఫ్ట్లో ఇప్పించుకోవచ్చు, తీసుకోవచ్చు. అండ్ ఇదైతే పెద్దగా గిన్నె అండి, వాటర్ పడుతుంది, పాలు మరబెట్టుకోవచ్చు, ఇంకా ఏమైనా నానబెట్టుకోవాలన్నా దోశల పిండి వేసుకోవడం అలాంటి వాటికి అన్నింటి కూడా చాలా పొడవుగా ఉన్న గిన్నె అనమాట. ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. 449 అంటే మనకి దగ్గర 225 రూపీస్ పడుతుంది. అసలు చాలా హెవీగా ఉంది గిన్నె అయితే. నేను తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా తీసుకోలేదు. చాలా బాగుంది. ఇదైతే పోపుల డబ్బా, ఇది నార్మల్ పోపుల డబ్బా కాదు, దగ్గర 200 గ్రామ్స్ పట్టేస్తాయి ఒక్కొక్క దాంట్లో, అంత పెద్ద బౌల్ ఉంది. ఇది 985 అనమాట. 985 50% చేసుకోవాలి మనం, దగ్గర 500 అనుకోండి. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి. ఇది పెద్ద బాక్స్ కదా, ఇంకొకటి ఉంది చిన్న బాక్స్, అది ఒక 100 గ్రామ్స్ పడుతుంది అనమాట. చిన్న ఫ్యామిలీకి సరిపోయినట్టు చిన్న బాక్సు, పెద్ద ఫ్యామిలీకి సరిపోయినట్టు పెద్ద బాక్సు. అసలు చాలా బాగున్నాయి అనమాట. 2 సైజెస్ ఉన్నాయి ఇందులో. అండ్ క్వాలిటీ కూడా చాలా వెయిట్ ఉన్నాయి. అసలు ఇది ఒక్కటి తీసుకుంటే మనకి మన పిల్లలకి లైఫ్ లాంగ్ వచ్చేస్తుంది అనమాట, అంత స్ట్రాంగ్గా ఉంది. కొన్ని అయితే చాలా డెలికేట్గా ఉంటాయి. అవి ఏంటంటే కొన్ని నేను చూసాను, అవి విరిగిపోతూ ఉంటాయి కూడా, ఆ కార్నర్స్లో ఎడ్జెస్ అవి కూడా కొంచెం బ్రేక్ అయిపోతూ ఉంటాయి కొన్ని స్టీల్. ఇది అలా కాదు, చాలా స్ట్రాంగ్ ఉంది. మీరు వెళ్ళి చూస్తే కనుక మీకే తెలుస్తుంది క్వాలిటీ అనేది. ఇవన్నీ కూడా లంచ్ బాక్సెస్, స్నాక్స్ బాక్సెస్. ఇది చిన్న లంచ్ బాక్స్, అంటే స్నాక్స్ బాక్స్లా యూస్ చేసుకోవచ్చు. చాలా చిన్నది, 275కి దాన్ని ఇంకా 50% చేసుకోవాలి. అసలు చాలా తక్కువ ఉంది. నాకు భలే నచ్చాయి ఈ బాక్సెస్ అయితే మాత్రం. ఇది కూడా చిన్ని బాక్స్ అనమాట, టిఫిన్ బాక్స్ లాగా. స్నాక్స్ కానీ టిఫిన్ కానీ, ఒక దాంట్లో ఫ్రూట్ అని, ఒక దాంట్లో అయినా చాక్లెట్స్, స్వీట్స్, లేదంటే డ్రై ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ మనం కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే బయట జాబ్ చేసే వాళ్ళు కూడా డ్రై ఫ్రూట్స్ అని, టిఫిన్స్ అని ఏవో తీసుకెళ్తూ ఉంటారు కదా, వెజిటేబుల్స్ అవి, ఫ్రూట్స్ అవి, వాటికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. చిన్న బాక్సెస్ చాలా బాగున్నాయి. అంటే ప్లాస్టిక్ వాడి అది వాష్ చేసుకుని 10 సార్లు మార్చే కంటే ఒకేసారి స్టీల్ బాక్స్ మీద పెట్టుకుని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా రౌండ్ బాక్స్, చాలా బాగుంది. ఇవేంటంటే మనం పూరీలు కానీ చపాతీలు కానీ మనం బయటికి తీసుకెళ్ళడానికి చాలా బాగుంటాయి. మరీ పెద్ద బాక్స్ కాకుండా ఫ్లాట్గా కొంచెం మనకి స్పేస్ కలిసి వస్తుంది అనమాట. ఇంక ఇవన్నీ కూడా చిన్న స్నాక్స్ బాక్స్, లంచ్ బాక్సెస్ అనమాట. మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా చాలా వరకు యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. మా పాపకి ఏంటంటే జామకాయ కోసి పెడతాను, దాంట్లో ఉప్పు కారం అవన్నీ కావాలి. సో చిన్ని బాక్స్లో మళ్ళీ ఉప్పు కారం సపరేట్గా కలిపి పెడతాను అనమాట. కెచప్ వేసుకోవడానికి, మయో వేసుకోవడానికి, ఇలా చాలా వాటికి యూజ్ అవుతాయి అన్నమాట. అందుకనే చిన్న బాక్సెస్ కొన్ని తీసుకుంటూ ఉంటాను నేను. సో అలాగే చాలా చిన్ని బాక్సెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా 50% ఆఫే. ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, అన్నీ బై వన్ గెట్ వన్ అని ఉన్నాయి. సో బై వన్ గెట్ వన్ అంటే కంపల్సరీ 2 తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి తీసుకుంటే దానికి హాఫ్ ప్రైస్కి మనకి వస్తుంది అనమాట. ఇవన్నీ చిన్న బాక్సులు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో, అసలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. క్యాప్స్ కూడా టైట్గా పడుతున్నాయి అన్నమాట, చాలా టైట్గా పట్టి ఉంటున్నాయి ఇవి. అందుకని చెప్పి నేను కూడా తీసుకున్నాను కొన్ని బాక్సెస్ అవి. ఇది చూసారా 155, చాలా చిన్నది. ఇందులో సమ్ డ్రై ఫ్రూట్స్ అవి వేసి పెట్టుకోవచ్చు పిల్లలకి. అండ్ చాలా బాగుంది.
ఇవన్నీ కూడా చూసి నాకు చాలా బుజ్జిబుజ్జిగా బాగున్నాయి, చాలా నచ్చి వీడియో తీసాను. ఎవరైనా ఎలా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు చూస్తూ ఉంటారు కదా. స్టీల్ బాక్సెస్ కూడా చాలామంది ప్రిఫర్ చేస్తారు, ప్లాస్టిక్ బాక్సెస్ పిల్లలకి ఎందుకు అని. అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేనైతే ఈ వీడియో తీసాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి ఇవన్నీ వెళ్తే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు కదా హ్యాపీగా. అందుకని చెప్పేసి ఇది నేను మీకు షేర్ చేస్తున్నాను. ఈ బౌల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇలా కనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉంది, చాలా లోతుగా ఉంది. కాకపోతే ఇది క్వాంటిటీ అనేది లేదు, క్వాలిటీ బాగుంది అసలు. ఇది 300 అనమాట, బై 1 get 1 అంటే 150 రూపీస్ పడుతుంది. నాకు చాలా బెటర్ అనిపించింది. ఇదైతే గిన్నెలు మొత్తం సెట్ అనమాట, మొత్తం 6 వస్తాయి. 6 కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ అసలు చాలా హెవీగా ఉన్నాయి. మనం పాలు మరగబెట్టుకోవడానికి, లేదంటే ఏమైనా స్నాక్స్లా ఏమైనా చేసుకోవడానికి, వాటర్ బాయిల్ చేసుకోవడానికి, ఇలా పెరుగు తోడు పెట్టుకోవడానికి అన్నింటికి కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. చాలా బాగున్నాయి. ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలనుకుంటే సెట్ మొత్తం ఒక 1000 లోపే వచ్చేస్తాయి మనకి. హ్యాపీగా తీసుకున్న గిఫ్ట్లో ఇచ్చేయచ్చు, చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే స్టార్టింగ్లో నాకు మా మదర్ ఇలా గిఫ్ట్ ఇచ్చారనమాట, ఏదో ఒక టైంలో కొని ఇచ్చారు. నేను చాలా బాగా యూజ్ చేస్తాను. సో ఇదైతే కంపల్సరీ ఎవరికైనా నచ్చితే తీసుకోండి. అండ్ ఇదైతే వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మస్ట్ అండ్ షుడ్గా మర్చిపోవద్దు. అండ్ ఈసారి వెళ్ళినప్పుడు క్లోతింగ్ కూడా నాకు వీలైతే నేను వీడియో తీసి మీకు పెడతాను. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా క్లోతింగ్ వీడియో తీయలేదు, కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ జెంట్స్కి కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి. వెళ్ళి కంపల్సరీ చూడండి, నచ్చితే తీసుకోండి. లెగ్గిన్స్ కూడా 700కి 3 లెగ్గిన్స్ ఉన్నాయి. అండ్ మీరు చాలా ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి, మీరైతే వెళ్ళి చూసుకోండి. అండ్ నేనైతే కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.